Subscribe to Color Frames. మెగా వేలానికి సన్నాహాలు జోరందుకున్నాయి. దీనికి సంబంధించి రోజుకో కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. సౌదీ అరేబియాలోని జడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో 1574 మంది ఆటగాళ్ల భవితత్వం ఖరారు కానుంది. కాగా ఈసారి వేలంలో 2 సెట్ల మార్క్యూ ప్లేయర్లు ఉంటారని తెలుస్తోంది. ప్రతి సెట్ లో 8 లేదా 9 మంది ఆటగాళ్లతో 2 మార్క్యూ జాబితాలు ఉంటాయని బీసీసీఐ ఫ్రాంచైజీలకు తెలిపింది. అయితే మెగా వేలంలో 2 సెట్ల మార్క్యూ ప్లేయర్లు ఉండటం ఇదే తొలిసారి కాదు. 2018 మరియు 2014 వేలంలో 2 సెట్లు ఉన్నాయి. కానీ 2022లో జరిగిన మెగా వేలంలో ఒక్క సెట్ మాత్రమే ఉంది. ఈసారి మెగా వేలంలో చాలా మంది పెద్ద ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఎలైట్ గ్రేడ్ లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, హర్షదీప్ సింగ్, ఆర్ అశ్విన్, మిచెల్ స్టార్క్ మరియు జోస్ బట్లర్ ఉన్నారు. అయితే వీరే కాకుండా ఈసారి వేలంలోకి పలువురు సీనియర్లొచ్చారు. వీరిపై కూడా వేలంలో జట్లు పోటీ పడే అవకాశం ఉంది. కాగా ఈసారి మెగా వేలంలో 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ వేలం సమయంలో ఈ ఆటగాళ్లందరిపై బిడ్లు జరగవు. ఫ్రాంచైజీలు షార్ట్ లిస్ట్ చేసిన ఆటగాళ్ల పేర్లపై మాత్రమే వేలం వేస్తారు. కాగా మెగా వేలం సమయానికి టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంటుంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో తొలి మ్యాచ్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ 26 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో వేలం ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.